జూన్ జూలైలో థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రెజ్యూమ్ చేయించుకోవాలి కదా. టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రెజ్యూమ్ చేయించుకున్నాను. అయితే రెజ్యూమ్తో పాటుగా ఒక ఫైల్ పట్టుకొని నేను ఉద్యోగాల కోసం వెళ్ళటం మొదలుపెట్టాను. జూలైలోనే ఇది. సో నా దగ్గర ఇంత పెద్ద ఫైల్ ఉంది. నేను జర్నలిజం చదువుతూ కూడా అన్ని ఆర్టికల్స్ రాశాను. అంటే ఒక 2-3 ఏళ్ళు పనిచేస్తే జర్నలిస్టు దగ్గర ఎంత ఫైల్ ఉంటుందో అంత ఫైల్ నా దగ్గర ఉంది. ఉస్మానియా క్యాంపస్ నుంచి బయలుదేరితే ఫస్ట్ స్టాప్ ఉదయంకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బ్యూరోకి వెళ్ళాను. బ్యూరోకి వెళ్తే అక్కడ ఒక ఆయన నాకు ఆల్రెడీ తెలుసు, క్యాంపస్లో ఉన్నప్పుడే, వాళ్ళ ప్రతాప్ రెడ్డి గారు, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ బ్యూరో ఇన్ఛార్జికి పరిచయం చేశారు. చేస్తే ఆయన చూసి ఏం ఉద్యోగం, నేను రిపోర్టర్ అనే రాశాను కవరింగ్ లెటర్లో, రిపోర్టర్ ఉద్యోగం కోసం. ఇంతవరకు ఉదయంలో ఎవరు రిపోర్టర్ ఉద్యోగం చేస్తాను, అమ్మాయిలు ఎవరు రాలేదమ్మా, కానీ నీ వర్క్ చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంది, నువ్వు చేయలేవని కాదు, కానీ మనకు అసలు అలవాట్లేదు,